మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయంలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి జానయ్య అన్నారు. నిజామాబాద్ జీజీ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు జరిగిన రైతు మహోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విత్తన చట్టాల్లో మార్పులు, బీమాలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందంటున్న జానయ్యతో ఈటీవీ ముఖాముఖి. నిజామాబాద్ రైతు మహోత్సవంలోని స్టాళ్లను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ జానయ్య పరిశీలించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిజామాబాద్ కేంద్రంగా ఈ 3 రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? వ్యవసాయ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వ్యవసాయ ప్రదర్శనలో వ్యవసాయ విశ్వవిద్యాలయం చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి సస్యరక్షణ కావచ్చు, వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్పత్తి చేసిన రకాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, అన్నింటినీ మేము ఇక్కడ ప్రదర్శించి రైతాంగానికి అందుబాటులో పెట్టినాం. వాటిని రైతాంగం ఈ ప్రదర్శనలో భాగంగా సందర్శించి చూడటము, సందేహాలుంటే మా శాస్త్రవేత్తలను అడగటము, అదేవిధంగా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మాకు చెప్పటము, అంటే వారి యొక్క అవసరాలు ఏమిటి, మనం చేస్తున్నది ఏమిటి అనేది ఇక్కడ మనం స్పష్టంగా ముఖాముఖిగా పెట్టినాం. వాళ్ళ అవసరాలకు మనం చేస్తున్నదానికి ఏమైనా గ్యాప్ ఉంటే దాన్ని మేము ఐడెంటిఫై చేసుకోవటం, రేపు ఫ్యూచర్లో దాన్ని మళ్ళీ కొత్తగా మనం మార్చుకోవటం, మా నాలెడ్జ్ని ఉపయోగించుకొని వాళ్ళు కూడా వ్యవసాయంలో కొంచెం మెరుగైన పద్ధతిలో వ్యవసాయం చేసుకోవటం, ఇది మ్యూచువల్ బెనిఫిట్ 1 to 1. సో ఇలాంటి వ్యవసాయ ప్రదర్శనలు చాలా ఉపయోగం. ఇటు రైతాంగానికి ఉపయోగపడుతున్నది, ఇటు వ్యవసాయ శాస్త్రవేత్తలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. వ్యవసాయ రంగంలో ఉన్న ప్రధాన సమస్య ఇప్పుడు లేబర్. ఈ సమస్యను వల్ల దాదాపు భారతదేశంలో గత 10 సంవత్సరాలలో 12% మొత్తం భారత రైతాంగం వ్యవసాయాన్ని వదిలేశారు. కేవలం ఒకే ఒక కారణం, అది లేబర్ సమస్య. మరొక 42% రెడీగా ఉన్నారు మాకు ఏదైనా అవకాశం ఉంటే వ్యవసాయాన్ని వదిలేసి వేరే రంగాలకు పోవటానికి. అంటే లేబర్ సమస్య అంత తీవ్రంగా ఉన్నది వ్యవసాయ రంగంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్తోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక అధునాతనమైన ప్రయోగశాలను స్థాపిస్తున్నాం. తద్వారా చివరికి ఏదైతే ప్రధానమంత్రి వికసిత భారత్ అంటున్నాడో 2047కు మా యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం టార్గెట్ ఏంటంటే మానవ రహిత వ్యవసాయం రూపంలో పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీని చేసి రైతాంగానికి ఇస్తే యువత కానీ, చదువుకున్న రైతాంగం కానీ అలాంటి శ్రమకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంటికాడ కూర్చొని చక్కగా మొబైల్, ట్యాబు, ల్యాప్టాప్ ముందు కూర్చొని వ్యవసాయం చేసే విధంగా కంప్లీట్ ఈరోజు సెన్సార్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్తోని ఒక టెక్నాలజీ డెవలప్ చేసి వచ్చే తరం వ్యవసాయ రంగంలో వచ్చే ఈ పరిశోధన కానీ, లేదంటే ఈ టెక్నాలజీస్ కానీ, నూతన పరిజ్ఞానం కానీ ఆర్టిఫిషియల్ బేస్ ఇంటెలిజెన్సే ఉంటుంది. అలాగే ఈ 3 రోజుల పాటు కూడా శాస్త్రవేత్తలతోని రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలి. అసలు నూతన యాజమాన్య పద్ధతులు అంటే ఏంటి, ఆ యాజమాన్య పద్ధతుల ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? నూతన యాజమాన్య పద్ధతులు ఇప్పుడు మేము 3 రకాలు చెప్తాను మీకు. ఒకటి, ఈరోజు వాటర్, నీటి యాజమాన్యం. వాటర్ అనేది చాలా క్రూషియల్, మనందరికీ తెలుసు. ఒక్క వ్యవసాయానికే కాదు, వ్యవసాయేతర అవసరాలకు కూడా అవసరం. వరిలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వరిలో మనకు సాంప్రదాయంగా మనం ఏమనుకుంటాం, ఎప్పుడు నీళ్లు ఉండాలనుకుంటాం. కానీ వాస్తవానికి 2 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టినా ఎలాంటి దిగుబడి తగ్గదు, ఇంకా నాణ్యత పెరుగుతుంది, గింజ నాణ్యత కూడా. సో అలాంటి ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అనే ఒక కొత్త పద్ధతిని, యాజమాన్య పద్ధతిని రైతులకు ఒక అవగాహన కల్పించడం. అదేవిధంగా ఎరువుల వాడకంలో యూరియా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపోహ ఏంటంటే యూరియా ఎక్కువ వేస్తే పంట ఎక్కువ పెరుగుద్దని. కానీ వాస్తవం కాదు. యూరియా ఎక్కువ వేస్తే పంట దిగుబడి తగ్గుతుంది, నేల నాణ్యత తగ్గిపోతుంది, అదేవిధంగా వచ్చే పంట ఉత్పత్తి న్యూట్రిషనల్ వాల్యూ కూడా తగ్గిపోతుంది, దాని యొక్క పోషక విలువ కూడా తగ్గిపోతాయి. సో కాబట్టి ఈ యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా ఉంటే ఒకటి వాతావరణం కాపాడుకోవచ్చు, నేల కావచ్చు, నీరు కావచ్చు, గాలి కావచ్చు. రెండవది ఒక అధిక ఉత్పత్తులను కూడా పెంచుకునేచ్చు, నాణ్యమైన ఉత్పత్తులు ముఖ్యంగా మనం పండించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాతావరణాన్ని మనం ముందు తరాలకు కాపాడుకునే విధంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది అవసరం లేని విధంగా అధికంగా పురుగు మందులు కానీ ఎరువులు వేసి ఖర్చు భారాన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే మేము వచ్చే నెల 6వ తారీఖు నుండి, మే 6వ తారీఖు నుండి జూన్ 12 వరకు మా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న 450 మంది శాస్త్రవేత్తలు, దాదాపుగా ఒక 2000 మంది విద్యార్థులు ఒక 200 టీములుగా మారి ప్రతి గ్రామానికి 1200 గ్రామాలు ఎంచుకున్నాం. 6 వారాలు ప్రతి గ్రామానికి ఒక్కరోజు ఈ టీం వెళ్ళి
ఇలాంటి అవగాహన కల్పించే విధంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదేవిధంగా జూన్ 2వ తారీఖు నాడు ఒక పెద్ద మెగా నాణ్యమైన గ్రామానికి నాణ్యమైన విత్తనం అనే కార్యక్రమాన్ని 2వ కార్యక్రమంగా చేపడుతున్నాం. తద్వారా 40,000 మంది రైతులకు 12,000 గ్రామాలలో ఒక గ్రామానికి 3 నుంచి 5 రైతులకు మంచి నాణ్యమైన విత్తనం వరి, కందులు, పెసలు, మినుములు మరియు జొన్నలు ఈ 5 రకాల పంటల యొక్క కిట్స్ని ప్రతి గ్రామానికి 3 నుంచి 5 రైతులకు ఇచ్చి ఆయా నాణ్యమైన విత్తనాన్ని గ్రామంలో పండించి తిరిగి వచ్చే సీజన్లో దాన్ని మామూలుగా మార్కెట్లో అమ్ముకోకుండా విత్తన రూపంలో తిరిగి తోటి రైతులకు అదే గ్రామంలో అమ్ముకునే విధంగా అవగాహన కూడా కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కూడా మీ కార్యక్రమం చేయబోతున్నాం. వాస్తవంగా మీరు అన్నట్టు ఇప్పటికే యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ రైతులు దాదాపుగా ప్రతి సీజన్లో కూడా రైతులు నష్టాల పాలవుతున్నారు. అంటే దానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం కాకుండా నష్టాల పాలు కాకుండా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఏంటి? ఈరోజు వ్యవసాయం ఏదైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, రకరకాల సమస్యలతోని నష్టపోతున్నమాట వాస్తవం. చాలా దురదృష్టకరం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక రాజకీయ విమర్శ కాదు, ఇది వాస్తవం. 2019 నుండి ఏదైతే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఉన్నదో పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి ఎత్తివేశారు 2019 నుండి. సరే, అంతకుముందు ఉన్నది ఏమైనా పెద్ద ఉపయోగపడ్డదా అంటే అది కూడా పెద్ద ఉపయోగపడలే 2016 నుంచి 19 వరకు. సో మొత్తం భారతదేశంలో సుమారుగా 28,000 కోట్లు రైతుల నుండి ప్రీమియం రూపంలో గత 3 ఏళ్లలో రైతాంగం కట్టింది వివిధ బీమా సంస్థలకు. కానీ రైతులకు తిరిగి చెల్లించింది ఏమిటి? నష్టపరిహారం రూపంలో 7,000 కోట్లు మాత్రమే. అంటే పంటల బీమా ద్వారా 20,000 కోట్లకు పైబడి ఈ ప్రైవేటు సంస్థలు లాభాలు పడ్డాయి తప్ప రైతాంగానికి పెద్ద ప్రయోజనం లేదు. కానీ అలాగని మనం బీమా పథకాన్ని మార్చుకోకుండా తీసేస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా రైతాంగానికి చేయాల్సిన అవసరం ఏంటంటే ఒక సమగ్ర బీమా పథకాన్ని ప్రైవేటు సంస్థలు కాకుండా భారత ప్రభుత్వ రంగంలో ఉన్న వ్యవసాయ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ చక్కగా వారు ఈ కార్యక్రమాన్ని చేయడానికి కూడా వాళ్ళు తయారుగా ఉన్నారు. కేవలం అంటే ప్రభుత్వం మీద కూడా ఆర్థిక భారం సగానికి సగం తగ్గుతుంది, రైతాంగానికి సకాలంలో నష్టపరిహారం అందుతుంది. కొంతమంది కుదేలైన పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది? ఆ విత్తనాలు వాళ్ళు ప్రైవేటు వ్యాపారాలను ఆశ్రయించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఒకటి, రాష్ట్రంలో ఒక సమగ్ర విత్తన చట్టం అంటూ లేదు. 1966లో హరిత విప్లవం సందర్భంలో వచ్చిన భారత విత్తన చట్టం మాత్రమే ఉన్నది. అది 60 ఏళ్ల కింద వచ్చింది. ఆనాటి అవసరాలకు అనుకూలంగా ఉన్న మంచి చట్టం అది. కానీ ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్నాయి, హైబ్రిడ్స్ ఉన్నాయి, రకరకాలుగా మనకు మార్పులు వచ్చినాయి. వాటి ద్వారా వచ్చే నష్టాలకు ఆ చట్టంలో ఎలాంటి ప్రొవిజన్స్ లేవు రైతుకు మేలు చేసే విధంగా. సో కాబట్టి 2004లో ఒక చట్టం తీసుకొస్తాను ఆనాటి భారత ప్రభుత్వం ఘోషించింది. బట్ అది జరగలే, రకరకాల కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు ఎగ్జామ్షన్ ఉంది. నేను ఈరోజు కంపెనీ పెడతా, ఈ సంవత్సరం 2025లో ఈరోజు ఏప్రిల్లో కంపెనీ పెట్టి రేపు ఆగస్టులో కొత్త రకం ఇస్తున్నా. ఎట్లుందంటే ఇది నేను పచ్చి తెలంగాణ భాషలో చెప్పొచ్చో చెప్పకూడదు, కానీ పెళ్ళైన మర్నాడే పిల్లలు పుట్టినట్టు ఉంటుంది. అది కుదరదు కదా. ఇది బయాలజీకి వ్యతిరేకం కదా, చట్టానికి కూడా వ్యతిరేకమే కదా. సో ఇదేంటి, ఒక్క వరి రకం రావాలి అంటే విత్తన కంపెనీ ఈ సంవత్సరం పెడితే 2025లో పెడితే 2035 నాటికి రావాలి ఒక వెరైటీ ఆ కంపెనీ పేరు మీద. అంటే కనీసం 8 నుంచి 10 ఏళ్ళు. తక్కువ నేను చెప్పేది. ఈరోజు యావరేజ్గా 1700 రకాలు భారతదేశంలో ఉన్నాయి. యావరేజ్గా ఒక్కొక్క వెరైటీ రిలీజ్ మనం చూస్తే 13 సంవత్సరాలు. సరే, ఎంత షార్ట్ కట్లు వేసినా 10 సంవత్సరాలు తక్కువ పట్టదు. మరి ఈ సంవత్సరం కంపెనీ పెడుతున్నారు లైసెన్స్, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? అంటే ఇవన్నీ లోపాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే చట్టం లేదు కాబట్టి. సో కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి తక్షణమే ఒక సమగ్ర విత్తన చట్టం అవసరం. ఈ కంపెనీల నుండి కానీ ప్రైవేటు మోసాల నుంచి కానీ రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఇలాంటి చట్టం అవసరం. ఆ చట్టం దశగా ఆల్రెడీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. సో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నారు, చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు. వారి సమక్షంలో ఈ చట్టం త్వరలో వస్తుందని నేను ఆశిస్తున్నాను. నిజామాబాద్ రైతు మహోత్సవం రైతులకు లాభం జరుగుతుందని చెప్పి వీసీ జానయ్య గారు చెప్తున్నారు. అదేవిధంగా కల్తీ విత్తనాల వల్ల రైతులు మోసపోకుండా త్వరలోనే చట్టం తీసుకొస్తామని చెప్పేసి ఆయన అంటున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.